ఈరోజు మా ఫాతిమా మొహంలో అంత హ్యాపీనెస్, అంత చిరునవ్వు ఎందుకున్నది? బికాస్ డాడీ వస్తున్నారు కాబట్టి. ఎస్, అందుకని మా ఫాతిమా షర్ట్ కూడా చాలా డిఫరెంట్గా వేసింది. చూద్దామా? మొహమ్మద్ అలీ. ఓకే, నాన్న షర్ట్ వేసుకున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. కార్లో తినడానికి ఫాతిమాకే నా కోసం, ఇద్దరి కోసం నేను పిట్టు రెడీ చేశాను. మా అల్లుడు గారు ఎలాగో కార్ డ్రైవింగ్ చేస్తారు కాబట్టి మేమిద్దరం కూర్చొని తింటాము. షయాజ్ రెడీ? దానికి సిద్ధం. ఈ పిట్టు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని దంపుడు బియ్యంతో చేస్తారు. ఇంకొకసారి నా వీడియోలో మీకు చూపిస్తాను చేసి. ఇదైతే చాలా బాగుంటుంది. మా జర్నీలో ఇప్పుడు ఇది స్నాక్. మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు డాడీని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. సో డాడీని పిక్ చేసుకుంటున్న ఆనందం కన్నా వీళ్ళు కొద్ది రోజుల్లో వెళ్ళిపోతారన్న బాధనే చాలా ఎక్కువగా ఉంది. సో యా, అంతే, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. వస్తారు, వెళ్తారు. సో అలాగే మేము కూడా తొందరలో ఇండియాకి వద్దాం, విజిట్ చేద్దాం అని అనుకుంటున్నాము. హౌ ఆర్ యూ ఫీలింగ్ మమ్మీ? నాన్న వస్తున్నారని ఆనందం. ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. మొహమ్మద్ అలీ. ఫైనల్లీ ఇండియా నుండి యూఎస్కి వచ్చేసారు. అయితే ఫైనల్లీ యూఎస్కి కాలు పెట్టడం జరిగింది. ఇప్పటి నుంచి మా వారి బుర్రని బాగా ఫ్రై చేసుకొని తినడానికి నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు మొదలెడదాం. ఇప్పుడు నా సుత్తంతా వినాల్సిందే మీరు. మా వారు ఈరోజు చక్కగా బోటీ ఫ్రై. బోటీ ఫ్రై చాలా బాగుంటుంది. ఇక్కడ అంబాడ అంటే గోంగూర ఉడుకుతుంది. తర్వాత క్యారెట్ పచ్చడి, ఇది కూడా నేను చేయబోతున్నాను. క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయింది, గోంగూర రెడీ అయిపోయింది, ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. చక్కగా నేను ఫ్రై చేశాను. తర్వాత ఇక్కడ బోటీ ఫ్రై, ఇది కూడా అయిపోయింది.